విధి చిన్నచూపు చూసిన అంగవైకల్యం వెక్రించిన అతని ఆత్మస్థైర్యం ముందు అన్ని కన్నీరైపోయాయి. ప్రకాశం జిల్లా నేతివారిపాలెం గ్రామానికి చెందిన శివ పుట్టుకతోనే దివ్యాంగుడు. కానీ అతని ఆత్మస్థైర్యం ముందు వైకల్యం ఓడిపోక తప్పలేదు. అన్ని బాగున్నోళ్ళు రోడ్డుపైన పడుతున్న ఈ కాలంలో శివ మాత్రం ఒకరికి బరువు కాకూడదనుకున్నాడు. తన కుటుంబానికి భారం కాకూడదని నిర్ణీతం కష్టపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే పుట్టుకతోనే చేతులు సరిగా లేకపోయినా అతను మాత్రం నిరాశ చెందలేదు. అందరితో సమానంగా ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతను చదివిన చదువుకు సరైన ఉద్యోగం దొరకకపోయినా, అందాల్సిన సహకారం అందకపోయినా వెనకపడలేదు శివ. ఒకరిని నిందించకుండా ముందుకు సాగుతూ పలువురికి ఆధారంగా నిలుస్తున్నాడు. ప్రకాశం జిల్లా నేతివారిపాలెం గ్రామానికి చెందిన నరసింహ కోటేశ్వరమ్మ దంపతులు ముగ్గురు సంతానంలో చిన్న కొడుకు శివ ఒకరు. ఆయనకు పుట్టుకతోనే ఎడమ చేయి లేదు, కుడి చేయి ఉన్నా సరిగ్గా లేదు. అతనికి 4 సంవత్సరాల క్రితం పెళ్లైంది. భార్య, 2 పిల్లలున్నారు. తల్లిదండ్రులను కూడా శివనే చూసుకుంటున్నాడు. లోపాలు గుర్తు చేసుకుంటూ కుంగిపోలేదు. వైకల్యాన్ని అధిగమిస్తూనే చదువు కొనసాగించాడు. 2013లో టీటీసీ పూర్తి చేశాడు. అనంతరం డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. టీటీసీ పూర్తయిన వెంటనే గతంలో డీఎస్పీ ప్రకటన వచ్చేసరికి టెట్లో అర్హత సాధించలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కష్టపడి టెట్లో అర్హత పొందాడు. అప్పటి నుంచి డీఎస్సీ లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు శివ. తన వైకల్యాన్ని చూసి ప్రైవేట్ ఉద్యోగాలు రాలేదు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా శివ కొత్త అవకాశాలను వెతుక్కున్నాడు. అందులో భాగంగానే ఫైనాన్స్ తీసుకొని 3.5 లక్షలతో ఎలక్ట్రికల్ ఆటోను కొనుగోలు చేశాడు. ఒక చేయితో మాత్రమే ఆటోను హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. దానికి అనుగుణంగా అదనంగా 20,000 రూపాయలు ఖర్చు చేసి హ్యాండిల్కి 5 స్టీరింగ్ అమర్చుకున్నాడు. అదేవిధంగా ఎక్సలరేటర్ కూడా చేతితో కాకుండా కాలితో నడిపేందుకు వీలుగా అమర్చుకున్నాడు. ఆటో నడుపుతూ రోజుకి 500 నుంచి 700 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు శివ. ఇందులోనే కుటుంబ పోషణ ఖర్చులు పోని మిగిలిన డబ్బులను ప్రతి నెల ఆటో ఫైనాన్స్ చెల్లిస్తున్నానని తెలిపాడు. ఇదే కాకుండా క్రికెట్ పై మక్కువతో శివ అంగవైకల్యం పక్కన నెట్టి పట్టుదలతో బౌలింగ్ నేర్చుకున్నాడు. దివ్యాంగుల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో పాల్గొని బౌలింగ్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించాడు. గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్ర నుండి క్రికెట్ పోటీలకు అవకాశం రాకపోతే నిరుత్సాహుడిగా ఆగిపోకుండా పక్క రాష్ట్రం తమిళనాడు తరఫున T20 క్రికెట్ వరల్డ్లో పాల్గొంటూ ఇప్పటికీ ఎన్నో బహుమతులు సాధించాడని చెప్పుకొచ్చాడు శివ. అయితే టీటీసీ డిగ్రీ పూర్తి చేసిన అంగవైకల్యం చూసి ఎవరు ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం దివ్యాంగుల కోటాలో తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నాడు. మాది నేతివారిపాలెం, కొండేపి మండలం, ప్రకాశం జిల్లా. నేను చిన్నప్పటి నుంచి ఇలాగనే పుట్టాను. 1991లో పుట్టాను. నాకు 4 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక కొడుకు, ఒక కూతురు. నేను ఇంటరు, 10th, డిగ్రీ ప్లస్ టీటీసీ చేస్తున్నాను. ఆల్రెడీ టీటీసీలో క్వాలిఫై ఉన్నాను. టెట్ మొన్న 70 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు డిఎస్సి కోసం వెయిటింగు. నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం బ్యాక్లాగ్ పోస్టులు కానీ చూస్తున్నాను. ఆల్రెడీ స్పందనలో 2-3 సార్లు అప్లికేషన్ కూడా పెట్టాము. అడిగితే సార్లు చూద్దామమ్మా అన్నారు. ఎంప్లాయ్మెంట్ చేయించి కూడా 2000 ఎంప్లాయ్మెంట్ చేయించాను 10th. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ అవుతుంది. ఇంకా నా ఉద్యోగం కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను స్పోర్ట్స్లో ఇప్పుడు మన ఆంధ్ర తరఫున 2002 నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఇక్కడ వేకెన్సీస్ లేక తమిళనాడులో ప్రజెంట్ 4-5 ఇయర్స్ నుంచి అక్కడ ఆడుతున్నాను. నెక్స్ట్ ఉదయపూర్లో మ్యాచెస్ ఉన్నాయి. ఎంత చేసినా కుటుంబ పోషణ కోసం భారంగా ఉంది కాబట్టి ఈ ఆటో 3,30,000 పెట్టి తీసుకొని దీని మీద వచ్చే ఈ 600-700తోనే కుటుంబ పోషణ నేను నెట్టుకొని వస్తున్నాను. నా ముందు దయ ఉంచి మన మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి నాకు ఏదైనా న్యాయం చేసి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు ఆముదాలపల్లి.